బ్యాక్ టు న్యూస్. చంద్రబాబు లోకేష్ల కష్టాన్ని కొందరు దోచుకుంటున్నారని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు టీడీపీ కార్యకర్తల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన డీలర్ షాపులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడటం దారుణమన్నారు. సొంత కార్యకర్తల నుంచి డబ్బుల వసూళ్లేంటి అని ప్రశ్నించారు. ఆయన అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలు వేధించడం కరెక్ట్ కాదన్నారు తిక్కారెడ్డి. ఇక్కడ విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. గారి రెక్కల కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అవమానాలు జైళ్లకు పోయి అధికారం తీసుకొని వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు లంచాలు తీసుకొని మనం బియ్యం డీలర్షిప్లు లేకుంటే గ్రామ ఇవ్యం తీసుకుంటే ఎంత తప్పండి. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా? ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి? ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు, ఏ కార్యకర్త ఎట్లా పనిచేసినాడు, పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి. జైల్లో పోయినోడు, రోడ్ల మీద బొర్లాడినోడు, ఆర్థికంగా నష్టపడినోడు, ఆన్నే ఉన్నాడు, నిన్న మొన్న వచ్చినోడు వైసీపోడు ఏదో లట్టంగా వేసుకొని పోతే ఎట్లా? చంద్రబాబుని నమ్మినాం, లోకేష్ నమ్మినాం, తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం. ఈరోజు నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు, ఇది చాలా రాంగ్ పోతుంది. కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని. ఈసారి విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడమే